ఈ ఎగ్లెస్ వెనిలా కేక్ ప్రిపేర్ చేయడం అయితే చాలా ఈజీ. ఫస్ట్ అయితే మనం ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్ అయితే షుగర్ పౌడర్ అయితే యాడ్ చేయాలి. షుగర్ పౌడర్ మనం తయారు చేసిన కేక్ తగినంత యాడ్ చేసి నెక్స్ట్ మనం ఆయిల్ అయితే యాడ్ చేయాలి. ఆయిల్ అరౌండ్ మనం 1 లీటర్ అయితే ఇందులో యాడ్ చేయాల్సి ఉంటుంది. కొంతమందికి అయితే డౌట్ వస్తుంది, నాయన వేయడానికి ఎంత ఆయిల్ యూజ్ చేస్తున్నాడని. ఇది ఎగ్లెస్ కేక్ కదండి, మనం అయితే ఎగ్ అయితే యూజ్ చేయము, అంతా ఆయిల్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. దీన్ని బాగా మిక్స్ చేశాక మనం 4 kgs కేక్ అయితే 1 kg కర్డ్ అయితే ఇందులో యూజ్ చేస్తున్నాం. పెరుగు వేసాక దీన్ని అయితే చాలా బాగా మిక్స్ చేయాలి. చాలా అంటే చాలా మిక్స్ చేయాలి. దీనితో పాటు కొంచెం వీడియో చూస్తున్న వాళ్ళు ఈ వీడియోలు అయితే లైక్ చేసి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. దీన్ని బాగా మిక్స్ చేశాక వెనిలా ఎసెన్స్ అయితే వేసుకోవాలి తగినంత. ఇప్పుడు ఆ బ్యాటర్లో మైదాని యాడ్ చేయాల్సిన టైం అయితే వచ్చింది. ఈ మైదాని మీరు చేసుకున్న క్వాంటిటీస్ బట్టి అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మైదాలో సాల్ట్ అయితే యాడ్ చేయాలి. తర్వాత ఈటింగ్ సోడా, బేకింగ్ సోడా అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మైదాన్ అంతటిని మనం ఇందాక మిక్స్ చేసుకున్న బ్యాటర్లో అయితే యాడ్ చేయాలి. బ్యాటర్లో యాడ్ చేసే ముందు అయితే మనం దీన్ని బాగా జల్లించుకోవాలి. ఇందులో హార్డ్ పార్టికల్స్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తుంది. అప్పుడే కేక్ చాలా సాఫ్ట్గా అయితే వస్తుంది. ఇప్పుడు ఈ మొత్తం బ్యాటర్ని అయితే మనం మిక్స్ చేయాలి. అది కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో. ఒకసారి వీడియోని బాగా చూడండి, ఏ డైరెక్షన్లో తిప్పుతున్నారో అలాగే దీన్ని అయితే తిప్పాల్సి ఉంటుంది. మనం మిక్స్ చేస్తున్నప్పుడు మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పకుండా నచ్చినట్టు తిప్పేస్తే మాత్రం కేక్ అయితే సాఫ్ట్గా అయితే రాదు. కేక్ ని బాగా మిక్స్ చేయండి ఉండలు లేకుండా. బ్యాటర్ అయితే చాలా బాగా మిక్స్ అయింది. ఒకసారి వీడియోలో చూడండి, ఇంత సాఫ్ట్గా అయితే మనం బ్యాటర్ అయితే రావాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని తీసుకెళ్ళి మనం ఒక కేక్ గిన్నెలో వేయాలి.
ఈ కేక్ గిన్నెలో మనం నచ్చిన క్వాంటిటీ వేసుకొని ఇది మన ఓవెన్లో అయితే పెట్టాలి. ఇప్పుడైతే కేక్ మనం ఓవెన్లో పెడుతున్నాం. ఓవెన్లో పెట్టేటప్పుడు మనం 180 డిగ్రీస్ అయితే మెయింటైన్ చేయాలి. అది కూడా 40 మినిట్స్ అయితే మనం ఓవెన్లో ఉంచాలి. టైం అయితే అయిపోయింది. కేక్ని బయట తీస్తున్నాం. ఈ కేక్ అయ్యిందో లేదని ఎలా చెక్ చేసుకోవాలో మీకు తెలుసు కదా. ఒక పుల్ల అయితే తీసుకోవాలి, ఆ పుల్లని దాంట్లో గుచ్చాలి. ఆ పుల్లకి ఏమైనా అంటుకుంది అనుకోండి, కేక్ ఇంకా అవ్వలేనట్టు. ఈ పుల్లకైతే ఏం అంటుకోలేదు, అయితే కేక్ అయితే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.